హలో హాయ్ ఫ్రెండ్స్, టుడే స్పెషల్ లేయర్ కోడి. దీనిని జుట్టుకోడి అని కూడా అంటారు. ఇలా కాలిస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ జుట్టుకోడిని మనం కుక్కర్లో వండుకోవాలి, ఎందుకంటే చాలా గట్టిగా ఉంటుంది కాబట్టి మెత్తగా ఉడుకుతుంది. సేమ్ ఇది నాటుకోడి లాగానే ఉంటుంది జుట్టుకోడి కూడా. కావాల్సిన పదార్థాలు: పెద్ద ఉల్లిగడ్డ, కొత్తిమీర, బగారాకు, లవంగా, యాలకు, పచ్చిమిర్చి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకోవాలి. కుక్కర్ గిన్నె వేడయ్యాక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 4 లవంగా, 1 ఇంచు దాల్చిన చెక్క, 4 బగారాకులు, పెద్ద సైజ్ ఉల్లిగడ్డ ముక్కలు, 4 పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పుదీనా, కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మనం 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పచ్చివాసన పోయేదాకా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇలా ఉల్లిపాయలు మగ్గాక ఇప్పుడు మనం చికెన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. మొత్తం ఇలా మిక్స్ అయ్యే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు మనం 10 నిమిషాలు మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు కొంచెం 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఈ సాల్ట్ వేసుకోవడం వల్ల ముక్క అనేది తొందరగా ఉడుకుతుంది. ఇప్పుడు మూత పెట్టుకొని మరో 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా పైన మూత పైన కొన్ని వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి. గిన్నె అడుగంటకుండా ఉంటుంది. చూడండి, మూత తీసి చూస్తే ఈ వాటర్ అన్నీ పైకి వచ్చేసాయి. ఈ వాటర్ పోయేదాకా మరి కొద్దిసేపు ఉడికించుకోవాలి. చూడండి, వాటర్ అన్నీ ఇంకిపోయాయి. ఇప్పుడు మనం సరిపడినంత కారం వేసుకోవాలి. కారం వేసుకొని ఇలా కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మన చికెన్ అయితే మగ్గింది. ఇలా కారం మగ్గాక ఇప్పుడు మనం 2 గ్లాస్ వాటర్ వేసుకోవాలి, ముక్క మునిగేంత వరకు. ఇప్పుడు మనం విజిల్ పెట్టుకుందాం. ఒక 12 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. విజిల్స్ అయితే వచ్చాయి. మనం ప్రెషర్ కుక్కర్ నుండి విజిల్ మొత్తం ఇలా తీసేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మూత తీసి చూస్తే చికెన్ స్మెల్ అయితే అదిరిపోతుందండి. చూడండి ఎలా ఉందో చికెన్. ఇప్పుడు మనం ఇందాక పక్కన తీసుకున్న లివర్ అండ్ ఎగ్స్ వేసుకోవాలి. వేసుకొని ఇవి ముందే వేసుకుంటే కరిగిపోతాయండి, అందుకే లాస్ట్లో వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒక 5 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి. చూడండి ఫ్రెండ్స్, ఇవి కూడా ఉడికిపోయాయి. ఇప్పుడు మనం
1 స్పూన్ కొబ్బరి పొడి. ఈ కొబ్బరి పొడి వల్ల చిక్కదనం వస్తుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. 2 టేబుల్ స్పూన్ మసాలా, తగినంత కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో గుమగుమలాడే జుట్టు కోడి రెడీ. మీరు ఎప్పుడైనా తిన్నారా? తింటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.